రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ, శివనామ స్మరణతో మార్మోగుతోన్న శైవ క్షేత్రాలు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు. ఇవాళ 3 పార్టీల సంయుక్త మీడియా సమావేశం ఉండే ఛాన్స్. ఇవాళ ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు సీఎం శంకుస్థాపన. ఫరూక్ నగర్ బస్ డిపో దగ్గర మెట్రో పనులకు శ్రీకారం. నేడు కాంగ్రెస్ లోకి సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించే ఛాన్స్. రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో లిస్ట్ లో వెల్లడిస్తామన్న ఉత్తమ్. ఇవాళ మరోసారి బీజేపీ సీఈసీ సమావేశం. లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు. తెలంగాణలో మహిళా వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోంది. జీవో నెంబర్ 3ను వ్యతిరేకిస్తూ ఇవాళ ఇందిరా పార్క్ వద్ద కవిత దీక్ష. మానవ బాంబులు జేబులో పెట్టుకుని తిరిగే వాళ్లు సీఎం అవడం దౌర్భాగ్యం. రేవంత్ పక్కనే ఖమ్మం, నల్గొండ బాంబులున్నాయని కేటీఆర్ కౌంటర్. ఢిల్లీలో కూల్ పవర్ కేంద్ర మంత్రులను కలిసిన భట్టి. సింగరేణి సమస్యలను వివరించిన డిప్యూటీ సీఎం. మరో 2 నెలల్లో దిగిపోయే ప్రధాని ఆశీస్సులు ఎందుకు? రాహుల్ ప్రధాని అయ్యేది లేదని రేవంతే అన్నారన్న హరీష్. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీదే. మహిళా సాధికారత కోసం బీజేపీ పనిచేస్తోందన్న కిషన్ రెడ్డి. మోదీ ప్రభంజనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికి కాలువలో వేసినట్టేనన్న ఈటెల. కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరు. 100 రోజులు పూర్తి కావస్తున్నా హామీలు నెరవేర్చలేదన్న కడియం. సిగ్ కార్పొరేషన్ లో అవకతవకలపై తుమ్మల ఆగ్రహం. మేనేజింగ్ డైరెక్టర్ ను తొలగించాలని ఆదేశం. దాసోజు కూరకు హైకోర్టులో ఊరట. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీ నియామకం చేపట్టాలన్న హైకోర్టు. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం కొట్టివేత. చంద్రబాబు పేరు చెబితే నయవంచన గుర్తుకొస్తుంది. మహాశక్తి పేరిట మరో మోసానికి తెర లేపారన్న జగన్. కార్లను మార్చినట్టు భార్యలను మార్చే వ్యక్తి పవన్. చంద్రబాబు, పవన్ ను నమ్మి ప్రజలు మోసపోవద్దన్న ఏపీ సీఎం. రాయలసీమ కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. మరోసారి వైసీపీ గెలిస్తే సీమలో ఏమీ మిగలదని పవన్ కమెంట్స్. జగన్ రాష్ట్రాన్ని ఏం భ్రష్టు పట్టించారో చెప్పాలి. పవన్ కు కౌంటర్ ఇచ్చిన ఆర్జీవీ. టీడీపీ బీసీ డిక్లరేషన్ ఒక బూటకం. టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్న విజయసాయిరెడ్డి. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించిన మిథున్ రెడ్డి. పదవుల విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని క్లారిటీ. అక్రమ డబ్బు సంపాదనకే బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చింది. దర్యాప్తు సంస్థలు మోదీ, బీజేపీకి గులాంగిరి చేస్తున్నాయన్న షర్మిల. తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. 53 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు. ఈ నెల 16న కోర్టు ముందు హాజరు కావాలని నోటీసులు. పేస్ పిచ్ పై చెలరేగిన భారత స్పిన్నర్లు. ధర్మశాల టెస్ట్ తొలి రోజు టీమిండియాదే హవా.